చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తినమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా అరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చీకటి ముసిరిందే నాన్న నువ్వు లేక, అడుగే ఆగిందే తోడే నువ్వు రాక. చీకటి ముసిరిందే నాన్న నువ్వు లేక, అడుగే ఆగిందే తోడే నువ్వు రాక. నన్ను వీడిపోవంటూ నీ లోకం నేనంటూ వదిలేసి పోతే ఎలా నాన్న? అడుగుల్లో అడుగేస్తూ నా నడకను నేర్పిస్తూ పడిపోతున్నారా ఏమో? మళ్ళొస్తావా నాన్న ఒకసారి, నేను చూసుకుంటానిలా. తిరిగొస్తావా నాన్న ఒకసారి, నేను పిలుచుకుంటానిలా. మళ్ళొస్తావా నాన్న ఒకసారి, నేను చూసుకుంటానిలా. తిరిగొస్తావా నాన్న ఒకసారి, నేను పిలుచుకుంటానిలా. తిడుతావా తిట్టు, కొడతావా కొట్టు, ఉలుకి పలుకే లేదే ఎందుకు నాన్న? దూరం అయినట్టు సేయకు నా సుట్టు, ఎద నిండా నిన్నే హత్తుకోనా. నువ్వు పాడిన జోలాలి, నీ పాడన ఈలాలి, నిదరవయ్యా నా ఒడిలో. నువ్వు తూవిన పాపిడి తల తూవన తలవోసి నా కొడుకు అయ్యావెలా నాన్న? మళ్ళొస్తావా
సొంతమా మాకు చెప్పకుండా వదలకురా నీ జీవితం నీ ఇష్టమా మాకు వాట ఉంది మరవకురా గాలికో వానకో కూలిపోనీయగా కాపలా కాయగా మేము ఉన్నాముగా ఆ దేవుడే అడిగిన నిన్ను పంపం ఉంటిగా నువ్వు ఎంత పరిగెత్తినా మేం వస్తా బదలక ప్రాణాలైనా పల్లెం వేస్తా కాలం పంతం పట్టి నిన్ను వేధిస్తుంటే ఎన్నాళ్ళైనా యుద్ధం చేస్తా నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే కడుపులో తన్నవని నవ్వింది తల్లిరా కట్టెలా ఉన్నవని కల్లడిల్లే చూడరా మిత్రమా అందుకో ఆసరా బ్రతకరా ప్రతిక్షణం తోడు ఉన్నామురా
సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరివెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడి సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసెని ప్రవచనం తపోజ్వల కదిలెని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా కోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని, రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం, కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాల, కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగిదెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే. నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి. నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా, ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. తెల్లారేలోగా దొరికారనుకో ఆడిని వేసేసి అమ్మాయిని తీసుకొచ్చేయండి. తెల్లారిన తర్వాత దొరికారనుకో అది మనకొద్దురా. ఈ జన్మలో దాని మొహం నేను చూడండి. అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా. కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద. గతముందని గమనించని నడిరేయికి రేపుందా. గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా. వలపేదో వల వేస్తుంది, వయసేమో అటు తోస్తుంది. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది. సుడిలో పడు ప్రతినావా చెబుతున్నది వినలేవా. పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా. ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా. మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత. కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా. కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు. వెను చూడక పురికే కథలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడి ఆరదా. ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. గుండె గొంతుగా అమ్మారాలనే మాటే తనకు చాలయ్య మహదేవా. తానే నేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకునోసారి కలిపేవా. చనుబాల తీపి తెలిసుంటే ఈశా, కనుగొందువేమో ఈ పేగు భాష. చెప్పమ్మ నువ్వు పార్వతి, అమ్మంటే ఓ భారతి. ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీలా. వెంటై బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది. ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు.
నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే శిలువగా మోశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము, జీవితం సత్యము, చేతలే నిలుచురా చిరకాలం. బతికిన నాడు బాసటగా, పోయిన నాడు ఊరటగా, అభిమానం అనురాగం చాటేది. ఈ నెల ఈ నెల 1వ తారీఖున చిలకబాబు గారు మరణించడం జరిగింది. వారికి సంతాప కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. వారికి సంతాపూర్వకంగా మనము 1 నిమిషం అందరం మౌనం పాటించాలని కోరుతున్నాం. చాలా ఆర్టికల్గా కాంగ్రెస్ పార్టీకి మరి వాళ్ళు ఇద్దరు జనరల్ గా ఏదైనా ప్రోగ్రాం ఉందంటే ఒక్కలే వస్తారు, కానీ చిలకబాబు అన్నట్టు రాకపోతే ఏ ప్రోగ్రాం ఉన్నా తను సతీమణి తీసుకొని ప్రోగ్రాంకి వచ్చేది. ఒక విచిత్రమైన ఒక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇందిరా మిల్లు విజిట్ చేయడం కోసం 20 పంచాయతీలు ఒకటే రోజు ప్రోగ్రాం పెట్టిన కారణంలో ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం నుంచి లాస్ట్ కి పట్టుతండ బాలతండ వరకు కూడా వాళ్ళిద్దరు సతీమణి బండి మీద, ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా ఒక పక్క వాకర్తో బండికి పెట్టుకొని కూడా మరి అట్లా పనిచేసినటువంటి వ్యక్తి చిలకబాబు అన్న. మాకైతే కాంగ్రెస్ పార్టీ చాలా లోటు. అటువంటి వ్యక్తిని కోరుకోవటం కాంగ్రెస్ పార్టీకి, ఈ గ్రామ ప్రజలకి, గ్రామానికి చాలా లోటు అని చెప్పేసి ఇప్పుడు మరి వారికి, వారి కుటుంబానికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హామీస్తున్నా ఎప్పుడు ఎల్లగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్తూ మరి ఇప్పుడు సిపిఎం సీనియర్ నాయకులు మండల సెక్రటరీ కల్లూరు శ్రీనివాస్ గారు మాట్లాడటం కోరుతున్నారు. ముందుకు రావాలి అందరూ కూడా. అదేవిధంగా గవర్నమెంట్ రామజన్ కూడా ఇక్కడ రావాలి. అదేవిధంగా అక్కడ కూడా ఉంటే డిఎఫ్ఓ ఎక్కడ కూడా వేదిక మీదకి రావాలని అక్కడ ఆడేసి మనకు ఈరోజు చాలా బాధాకరమైన విషయం. రాజకీయ నాయకులు వివిధ అభిమానాలు చిలకబాబుతో కొనియాడిన అభిమానాలు కొనియాడిన చాలా మంది కూడా వచ్చింది కాబట్టి సమయం కూడా కొద్దిటైన సమయం తీసుకుని ఎవరైనా 2 నిమిషాలతో మాట్లాడి ఏమంటే
మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన కోసం, ఎందుకంటే సమయాన్ని కేటాయించుకొని. ఏవైనా చిలకబాబన్న మన ప్రాంత నివాసి కాకుండా కానీ ఒక ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ అక్క రూపాబాయి గారిని పెళ్లి చేసుకొని యాంటీ నక్సలైట్ డిపార్ట్మెంట్లో గ్రైహాండ్స్లో పనిచేస్తూ అక్కడ ఒక ప్రభుత్వంతోనే మంచి బిరుదు తీసుకొని అక్కడ ప్రభుత్వంతో మన్ననాలు పొంది ఇక్కడ ప్రజాసేవ కోసం మళ్ళీ అక్కడున్న పరిస్థితులని ఆలోచించుకొని ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రజలతో మమేకమై మన గార్ల మండలంలో చిలకబాబన్న అంటే ప్రతి ఇంటికి అమ్మ, అక్క, చెల్లి, బాబాయ్, తమ్ముడు అనే ఒక మంచి పేరు పొందిన వ్యక్తిగా, అదేవిధంగా తను రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి మరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ ఏ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు వచ్చినా, ఎంపీ గారు వచ్చినా, మరి ఎవరు వచ్చినా కానీ చిలకబాబన్నని మందలించిపోవాల్సిన పరిస్థితి. అంటే చిలకబాబన్న కాంగ్రెస్ పార్టీ అట్లా నాయకుడుగా పేరు పొందిన వ్యక్తి. తను అక్కడి రూపాయిని ఎంపీపీ కూడా గార్ల మండలం ఎంపీపీనిగా గెలిపించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ చిలకబాబు అన్నట్టుగా పేరుంది. ఆయన మన అందరి ఇంట్లో ఇవాళ గార్ల మండల ప్రజలకు చిలకబాబు లేని లోటు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా తీరని లోటు. ఆయన నిరంతరం కూడా ప్రజలతో మమేకమై ఉన్నాడు కాబట్టి మేము కూడా నిరంతరం కూడా ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా చిలకబాబన్న ఉన్నప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు కూడా మమేకమై అట్లనే ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ చిలకబాబన్న గారికి, జోహార్ చిలకబాబన్న గారికి. చిలకబాబన్న పెద్ద కర్మ సంతాప సభకు వచ్చినటువంటి అన్ని మండలాల మండల పార్టీ నాయకులందరికీ పేరు పేరున చిలకబాబన్న జోహార్లు సమర్పిస్తా ఉన్నాం. ఎందుకంటే చిలకబాబన్న ఉద్యోగం విడిచిపెట్టి ఏదైతే లక్ష్యం కోసం, ఏదైతే సాధన కోసం, ఏదైతే ఈ ఊరిని, ఈ మండలాన్ని నేను కూడా నాకు ఒక పేరు వచ్చేటటువంటి కార్యక్రమం చేయాలని అనుకొని వచ్చాడో, అదే రకంగా ఆయనకు అవకాశం ఉన్నా లేకపోయినా రూపాబాయిని మహిళా వచ్చినా కూడా రూపాబాయిని ఎంపీటీసీగా పెట్టి గెలిపించుకొని ఎంపీపీని కూడా సాధించేంత వరకు ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి చిలకబాబన్న. ఆయన చిలకబాబన్న అంటే తేజ, ఏదైనా మాకు ఏదైనా లైన్ వస్తే అప్పుడు చెప్పేటాడు అనమాట. నేను కూడా మీతోనే ఉంటా, పార్టీగా ఏదున్నా నన్ను కూడా కలుపుకొని పోవాలి మీరని చెప్పేటువంటి వ్యక్తి ఇవాళ చిలకబాబన్న లేకపోవడం ఈ అంజనాపురం గ్రామానికే కాకుండా గార్లకు కూడా తీరని లోటు. శ్రేయానికి, శ్రేయాభిలాసులకి ఏ ఇంటికి పోయినా అక్క, చెల్లె, అమ్మ, తల్లి అనే వ్యక్తి తప్ప ఆయన నోట ఆయన లేనటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా చిలకబాబన్న అంటే ఆ తిన్న గంటలో కూరలు కూడా, ఆ యొక్క పల్లెంలో అన్నంని కూడా పెట్టేటువంటి వ్యక్తులు. ఆయన మనసు అట్లాంటిది, ఆయన మమకారం అట్లాంటిది. ఆయనకు కానీ ఆయన లేనటువంటి లోటు ఈ ఊరికి కానీ ఆయన కుటుంబానికి కూడా అన్ని రకాలుగా మా యొక్క సహాయ సహకారాలు మండల పార్టీ తరఫున. ఆయన కుమారుడు ఇక్కడ లేకపోయినా అమెరికాలో ఉన్నా, లేకపోతే వాళ్ళ కూతురున్న అల్లుడికి కానీ కూతురు కానీ ఆయన శ్రేయభిలాసులు ఎప్పుడొచ్చినా మేము అన్ని రకాల వాళ్ళందరూ తమ్ముళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మేము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని మండల పార్టీ తరఫున ఆయనకు ఆత్మను శాంతి చేకూరాలని భగవంతుడు మరి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చిలకబాబన్న సంతాప సభకు అధ్యక్షులైనటువంటి రామారావులకి, అదేవిధంగా వేదికైనటువంటి పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ పేరు పేరు కృతజ్ఞత. అదేవిధంగా వారి కుటుంబానికి తెలియజేస్తాము. చిలకబాబన్న కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా నాకు కూడా లేదు. ఎందుకంటే నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు తను చిన్నపిల్లవాళ్ళ లెక్క, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళ లెక్క హైదరాబాద్ కూడా పోయి మందులించి రావడం జరిగింది. బెడ్ మీద ఉండి కూడా చాలా ధైర్యంగా
ఏం కాదండి తొందరగానే నాకు క్యూర్ అవుతుంది. ఈ హాస్పిటల్ బాగుంది, అన్ని రకాల కన్వీనర్లు కూడా అయినటువంటి పరిస్థితి నా కళతో నేను చూడటం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒక రోజు మొదలుచుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇంకా చాలా సంవత్సరాలు జరగడానికి అవకాశం ఉన్నా కానీ గతంలో జరిగినటువంటి యాక్సిడెంట్ల రీత్యా ఆ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల బాడీ దెబ్బతిందని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ ప్రాంతంలో ఒక నలుగురు చాలా మిత్రులు చాలా దగ్గరగా ఉండేది. రాబోతుంటే రాజకీయంగా వేరే పార్టీ అయినా సత్యైనా కానీ భీముడు అయినా కానీ అటు బలరాం నాయక్ గారు కానీ నలుగురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. దేనికైనా రాజకీయంగా కానీ ఇంకా రకమైన సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వారి నాతో కూడా షేర్ చేసుకోవడం అనేది చూసిన. రాజకీయాల్లో ఆర్థికంగా లేని వాళ్ళు ఎదగాలంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నది. ఆయన ఒక మొండి ఘట్టం కాబట్టి, మొండిగా ఉండే మనిషి కాబట్టి ఇప్పుడు అక్కడ ఎంపీపీ చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇందులో గానమండలంలో మిగతా అన్ని తెలంగాణ రాష్ట్రంలో గానమండలంలో బంజారాసులు చాలా అడ్వాన్స్ ఉండేటువంటి మండలం ఇది కూడా గెలిపించుకోవడం అనేది జరిగింది. ఎంపీపీగా గెలవడమే కాదు, అనేక కష్ట నష్టాలు ఓర్చుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొని కూడా తన కుటుంబానికి సమాజంలో గౌరవప్రదమైన పద్ధతిలో బతుకులు, అదేవిధంగా బాబును కూడా విదేశాల్లో ఉన్నత విద్యను చదివించడం కోసం బయటికి పంపించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో బతుకున్నట్లయితే సుఖవంతంగా బతకడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో కూడా ఇంకొంచెం మెరుగైన అవకాశాలు రావడానికి అవకాశాలు ఉండే క్రమంలో మనందరూ దూరం కావటం మనందరికీ బాధాకరం. ఏదైనా మన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భావన నీ మరణం కలగా మారితే బాగుండేది అనిపించింది. నిజంగా నీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా నువ్వు మరణించావని చెప్పి అనుకోవట్లేదు. వాస్తవంగా ఈ ప్రాంతంలో బాబు అనే దాకా చిలుక బాబు అని చెప్పి ఎవరు అనరు. బాబా అనే ఒక శబ్దం తప్ప ఇంకోటి కానటువంటి పరిస్థితి. నిజంగా తను చనిపోయిన తర్వాత ఈరోజు వాట్సాప్లో వారి బాబు రాసినట్టు సునీల్ బాబు రాసినట్టు ఒక చిన్న విన్నపం చూశాను. నానా, నేను నీ చితికి నేను నిప్పు అంటించలేకపోయాను, కానీ నేను ఎక్కడో అమెరికాలో ఉండి ఈ చిన్న విన్నపాన్ని ప్రజలకు చెప్పదలుచుకున్నాను. నీ చితికి నేను నిప్పు అంటించడం కోసం వస్తే నా ఉండబడినటువంటి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడి ఒక పక్క ట్రక్కు పెట్టినటువంటి షరతులైతే ఆ షరతులకు నేను రాలేకపోతున్నాను. అందుకనే నేను రాలేకపోతున్నాను, క్షమించున్నానా అని చెప్పి సునీల్ బాబు పొద్దున ఆల్రెడీ వాట్సాప్లో రాశాను. నిజంగానే నాకు బాధ అనిపించింది. ఇన్ని సంవత్సరాల కాలంలో పెంచి పోషించి 9 నెలలు తల్లి కడుపులో పెట్టి పోషిస్తే కన్నందుకు ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తర్వాత కనీసం చనిపోయిన తర్వాత కూడా చితికి నిప్పు అంటించలేని పరిస్థితిలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులను అందుకనే క్షమించున్నానని చెప్పి వాట్సాప్లో పెట్టాడు. నాకు చాలా బాధ అనిపించింది. నిజంగానే ఇంత దౌర్భాగ్య పరిస్థితి చిలక బాబులకు వస్తుందని చెప్పి గురించలేదు. బాగా నువ్వు ఎక్కడున్నా వెళ్ళడానికి నాకు నచ్చాలి. నాలుగు వాట్సాప్ చివరి చూపులు చూద్దామని చెప్పి జరుగుతున్నా తమ్ముడికి ఇట్లా బిడ్డలు ఇప్పటికీ ఊహించలేదు. వారు నాకు చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు అతను జాబ్ చేసేది కానిస్టేబుల్ చేస్తుంది. అక్కడ నుండి పరిచయం నాకు, ఈ ఇల్లు కట్టినప్పుడు కూడా పరిచయం. అక్కడ నుండి మేము ఎంపీ పోయినప్పుడు, రూపాబాయి గారు ఎంపీ పోయినప్పుడు అతనికి సమస్య వచ్చింది. విశ్వాసం తీశారు. అప్పుడు కూడా నేను పోయి తీసుకొచ్చాను. ఏంటంటే
ఆత్మకు దేవుడు శాంతింపజేయాలని వారికి ఆత్మకు మంచి సందేశం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడ్డారు. ఈ అవకాశం ఇచ్చిన రామారావుకి ధన్యవాదాలు. చిరుబాబు మా గురించి నాకంటే అందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు. నేను చిరువాణి కావచ్చు కానీ మామ గురించి చెప్పాలంటే ఏ విషయంలోనూ తక్కువ లేదు. దేనిలో కానీ ఎందులోనూ కానీ #1 నాయకుడు. ఆయన్ని మేము చూసి చాలా ఇన్స్పైర్తో ముందుకు వస్తూ ఉన్నాం. ఇవాళ రేపు చిన్న చిన్న విషయాలకే పార్టీలు మారే సమాజంలో ఉన్నాం మనం. అయినప్పటికీ 25-30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆయన బలగాన్ని చూపించుకున్న గొప్ప నేత, మహానాయకుడు. ఈరోజు ఆయన మనం అందరం కోల్పోవడం చాలా బాధాకరం. ఆయన చూపిన బాటలో మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి ఇప్పుడు నాయకులు మాట్లాడు. ఈనాటి సంవత్సరం సభకు చేసిన రాజకీయ పక్షాల ప్రతినిధులందరికీ కుటుంబకాల ఫోరం మరియు కాంగ్రెస్ పార్టీ నిర్దేశించిన తరఫున అందరికీ చంద్రబాబు గారు ఆయన మరణం పట్ల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ వారి ఏదేమైనా కానీ కష్టాల్లో ఉన్న ప్రజానికాన్ని కావచ్చు, కుటుంబాన్ని కూడా సైతం లెక్క చేయకుండా పార్టీలో ఎదుగుతూ ప్రజలకు మమేకమయ్యి ఆయన యొక్క కష్టానికి ప్రతిఫలంలో కూడా ఉద్యోగులందరికీ కూడా భరోసా కల్పిస్తూ ఏదైనా కానీ ఆనాడే స్థిరపడాల్సిన ఆర్థికంగా కానీ ఆర్థిక స్థిరపడకపోక కుటుంబాన్ని కూడా ఆర్థికంగా స్థిరపడాలి. ఎందుకంటే ఏదైనా కానీ కాకుండా గుర్తింపుగా ఉద్దేశంతో నాడు పదవికి ఉన్నతెచ్చిన వ్యక్తి ఎవరంటే చిలకబాబు గారు. కాంగ్రెస్ పార్టీకి భరోసా కల్పించిన వ్యక్తి ఎవరంటే చిలకబాబు గారు. ఆయన కీలకులకు అంజనాపురం గారు, మండలం గారు, ఎందుకంటే నియోజకవర్గంలో గుర్తింపుకున్న చిలకబాబు గారు. ఏదేమైనా కానీ వారికి భగవంతుడు కాపాడుకుంటూ మన యొక్క కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, సతిమణి కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి ప్రజానికం కూడా కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కుటుంబానికి ఇప్పుడు ఎల్లవేళ అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చేసుకుంటే నమస్తే అండి. ఒకటే బాబా గురించి చిక్కబాబా చేసిండు. నమస్కారం అంటే మంచి చిన్నబాబా ఎందుకంటే మొన్న అన్న మాసం వచ్చింది అన్న వారికి నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే మంచి పేరు దేవా పాడెరమ్మన్నదారా నిన్ను పైనమైపోతున్నావు, పాపకారి లోకంలోన పచ్చిలాగా కూలినావు. కాటి పిలిసేనారా నిన్ను కదలకుండా పడి ఉన్నావు, ప్రాణమైన అమ్మా నాన్నను కాదనెళ్ళిపోతున్నావు. కన్న పేగు కన్నీరయ్యి కుమిలిపోయరా,
కన్న తల్లి కడుపు కోత సూడు దేవరా కొరివి పెట్టే కొడుకు నేడు స్థితికి సేరరా బూడిదైపోతూ ఉంటే ఎట్టా బతుకరా ముల్లోకాలు ఏలే శంకర మూడో కన్ను తెరిసినవా కన్న కొడుకు ప్రాణం తీసి కడుపు కోతనిచ్చినవా ఎండి కొండలుండే జంగమ ఎంట తీసుకెళ్ళినవా ఎట్ట ఉందు మయ్యా సామి మమ్ము మరిసిపోయినవా ఎవరు చంపేశారు నేస్తమా మమ్ములను దిలావా ఇంతలో తొందర పడ్డావా గురుతులే ఇక్కడ వదిలేసి నింగిలో చుక్కగా మారావా వికసించే ఒక పువ్వే వసివాడెనా కలలన్నీ కన్నీరై వర్షించెనా చిన్ననాటి స్నేహమంతా చీకటి పాలేనా నేస్తమా నీవులే నీ జీవితాన వేదన మిగిలేనా ఓ చిన్ననాటి స్నేహమంతా చీకటి పాలేనా నేస్తమా నీవులే నీ జీవితాన వేదన మిగిలేనా ఎంత చేసిన కూటికి వెన్నెల్లో బతికిన కాటికి మానవ చెత్త మట్టి బొమ్మ మట్టె కలిసేందుకు ఎంత చేసిన కూటికి వెన్నెల్లో బతికిన కాటికి మానవ చెత్త మట్టి బొమ్మ మట్టె కలిసేందుకు విశద వీరామ వినవయ్యా భీమసేనా అయ్యో రామ రామ అయ్యో రామ రామ దేశాయి రామ రామ రాజాయి రామ రామ ఈ వల్ల దిరవనాడు ఈ వల్ల కలిగనాడు రండయ్య కొడుకులారా రండమ్మ బిడ్డలారా ఈ వల్ల రోజు నాడు మన అయ్య మనకు ఉంటే మన బాబు మనకు ఉంటే మనకెంత ధీరం ఉండు మనకెంత ఆశ ఉండే అయ్యో రామ రామ యాడికి ఓ నాయనా అయ్యో రామ ఈ అల్ల దిరవనాడు ఈ వల్ల గడిగనాడు యాడికే ఓ నాయనా యాడికే ఓ అమ్మా ఏమ కష్టం వచ్చా నీకు ఏమ బాధ వచ్చా నీకు నాతోని చెప్పరాదా అయ్యో కొడుకులారా ఏమంట చెప్పుకుందు ఎట్టంట చెప్పుకుందు పరుగుల్ల మన్ను అయ్యా పాపకారి దేవుడు బలగాన బాపుతుండు దోసకారి దేవుడు తప్పుగా పోతున్నాడు హడగట్టి పాడగట్టి పాడల్ల వంట పెట్టి నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకొని నేనెళ్ళిపోతున్నారా అయ్యో బాలి బాలి అయ్యో రామ రామ ఇక రండి కొడుకులారా అయ్యో బిడ్డలారా
మీ చేతి వన్నమైనా నా తీన బాకి లేదు నా చేతి వన్నమవ్వా ఇక తీన బాకి లేదు పాపకారి దేవుడే బలగాన వాపినాడు దోసకారి దేవుడే దుబ్బుగా పోయినాడు యాడికే ఓ బాబో ఏమి కష్టం వచ్చను ఏమి బాధ వచ్చినది నాతోని చెప్పరాదా ఈ రెండు కొడుకులారా కొడుకుల మీరు కంటే బిడ్డలు మీరు కంటే మన వల్ల చేతి పువ్వా నా తిన బాకి లేదా నా తాగ బాకి లేదు ముండలుగా చెట్టు కింద మున్నూరు తొవ్వరాయే ఇయ తొవ్వ పట్టుకొని అద్దురా కొడుకులారా ఇయ దారి పట్టుకొని అద్దయ్య కొడుకులారా ఓయమ్మ ఇంటవేమే మన ఇల్లు గీడున్నది మన జాగ గీడున్నది మన ఇల్లు ఇరిసి పెట్టి ఎక్కడికి పోతున్నారు ఏమో కష్టం వచ్చా నీకు ఏమో బాధ వచ్చానా అయ్యో కొడుకులారా ఈ నీళ్ళు బాకి లేదు ఈ జాగ బాకి లేదు అయ్యో కొడుకులారా నన్ను ఇచ్చే దేవుడేమో నన్ను కొంట పోతున్నాడు నన్ను తీసుకపోతున్నారా అయ్యో కొడుకులారా ఈ ఎల్ల దినమనాడు మనమంతా ఉండమంటే మనం కలిసి ఉందామంటే మనం కూడి ఉందామంటే పాపకారి దేవుడు బలగాన వాపినాడా దోసకారి దేవుడు దొబ్బుగా పోతున్నాడు అడగట్టి పాడగట్టి పాడల్ల బండ పెట్టి కుమరింటి కుండతోని శాలింటి బండతోని నలుగురు ఎత్తుకొని హారమే బాజలల్లా సొన్నాయి పాటలల్లా నా ప్రాణం పోతుందిరా అయ్యో రామ రామ అయ్యో రామ రామ ఎల్ల కాకపోతే ఇక రేపు దినమనాడు పండుగ అయితే పబ్బమైతే దినమైతే వారమైతే వచ్చేటి పండుగలు రా ఆడి విల్లకు వచ్చేటి 12 పండుగలు వచ్చరా కొడుకులారా వచ్చనే బిడ్డలారా మా అవ్వ ఉన్నదంట మా బాబు ఉన్నాడంట దోసి వత్తనాని బండెక్కి మీరు వస్తే బసెక్కి మీరు వస్తే నా కొడుకులు వచ్చిరంట నా బిడ్డలు వచ్చిరంట అయ్యో రామ రామ మిమ్మల్ని తీసుకొని కాళ్ళకు నీళ్ళిస్తారా కలగలిగే బువ్వ పెట్టి తిన్నాక తాగినాక మీ సుఖ దుఃఖమంతా అమ్మతో చెప్పుతారా బాబుతో చెప్పుతారా చెప్పేటి ఆశలన్నీ అయ్యో కొడుకులారా పోతున్న నా బిడ్డ ఇక ఎవ్వా నన్ను దేవుడవ్వా నన్ను వంట పోతున్నాడు కొడుకుల మీరు కంటే బిడ్డలా మీరు కంటే మన మల్ల చేతి పువ్వా మన వాళ్ళ చేత గంజి నగ తాగ బాకి లేదు రండయ్య కొడుకులారా మన మల్ల చేతి పువ్వా నా తీర బాకి లేదు నగ తాగ వంతు లేదు అయ్యో రామ రామ దేవుడు ఎడవాపెరా స్వామి ఎడవాపెను మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు గుట్టి పడ్డనాడు సంకల్ల వెత్తుకొని జోపాట వాడినారా జోగల్లో వాడినారా అయ్యో కొడుకనియడు అందరికి ఎడవాసి అడవిలో ఇల్లు కట్టి కార్యమ కన్న తల్లి కట్టెలే సూటాలు రెక్కలే బాంధవులు అయ్యో రామ రామ చెప్పిన మీ అవ్వా చెప్పిన మీ బాపు కన్నల్ల మేలుకున్నా కలకంతి కానరాదు నిధులల్ల మేలుకున్నా కలకంతి దొరకలేదు అందరికి ఎడవాసి అడవిలో ఇల్లు కట్టి కట్టిన ఇల్లుంటది పెట్టిన పొయ్యి ఉంటది ముస్తబావుల ఉంటాయిరా అయ్యో కొడుకులారా
అయ్యో కోడల్లారా జగల్ల కోడల్లారా మంది బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలో మంది బిడ్డలు బిడ్డలో చదువుకున్నా కొడుకుల వెతుకున్నా కొడుకుల మీరు కంటే బిడ్డలు మీరు కంటే మన మల్ల సేతన్నమో నా తినే బాకి లేదు మనవరాల సేత గంజి నా తగ బాకి లేదు అందరికి ఎడవాసి నడివిలో ఇల్లు కట్టి హాగంతమయ్యినారు అయ్యో రామ రామ యానంగా వస్తున్నవే బాబు యానంగా వస్తున్నవే యానంగా వస్తావమ్మా ఓ తల్లి ఇంటవేమి ఇంటవే అత్తమ్మా తల్లేమి ఎక్కువ రాలే నువ్వేమి ఎక్కువ రాలే అయ్యో అత్తమ్మ మమ్మిరిసి పోతీవి ఇల్లు సింహ సీకటి ఇల్లు సింహ సీకటాయే మన మనలో చూస్తున్నారు మన ఊరంలో చూస్తున్నారే యానంగా వస్తావానా ఓయమ్మా బాలకి వల్ల తిరుమనాడు గనగాల గంట కొట్టి గంగావు తోకబట్టి అయ్యో రామ రామ యశుని కూడి కాడ మల్లెపూలు దెబ్బపోతే ఏములు వచ్చినారు యమునల్లు వచ్చినారు నా పట్టు పక్కం వేసి రమ్మంట గుందుతుండ్రు పొమ్మంట గుందుతుండ్రు నేను పోకుంట తీరదాయే రాకుంట తీరదాయే అయ్యో రామ రామ అందరికి ఎడవాసి ఇవల్ల తిరమనంట ఊరికి ఉత్తరాన ఉరుడాల మర్రి కింద దారికి దక్షిణాన దారడ్డమయ్యినాది దారి పట్టుకొని శివ శివరి శివలోకం వెళ్ళిపోయారని చెప్పి ఆది లోకం వెళ్ళిపోయిరే రామా శ్రీరామచంద్ర మహారాజుకి కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా కాలే నిప్పుల బూడిదలోను బచ్చోనా కన్నా ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా పిండం కాకులు ముట్టని రోజులు తప్పక వస్తాయిరా నీ వాళ్ళే నిన్ను ఒంటరిగా వదిలేసి పోతరురా నీ మిగిలిన ఆస్తుల పంపకమంటూ పరువును తీస్తరురా వీలుంటే అడవిలో నీకొక రంగుల బంగుల కడుతరురా ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా చెదలు తినే ఈ కట్టెకు ఎందుకు పగ ప్రతీకారమురా చిరునవ్వుతో బ్రతికి ప్రేమను పంచితే సొమ్మేం పోతదిరా పగిలే గుండకు ఎడమ చేతితో నిప్పంటిస్తరురా స్వర్గము నరకము ఉన్నదో లేదో ఎవరికి తెలియనురా ఓ మనిషి మాయ ప్రపంచం ఈ లోకం ఓ మనిషి కలల ప్రపంచం ఈ లోకం కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా సూర్యుడే సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి మహాశయా విధి పగై తరివెనా మహోష్ణమై రుధిరమే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా ఆదమరిచేనా దైవం వృధా సూర్యుడే సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆకాశం నినుగని మెరిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున రగిలెను జ్వాలలా తుఫానులా ఎగిసని ప్రవచనం తమోజ్వల కదిలని యువజనం పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా
కలిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగదని మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తినమన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది సాగు బతుకులన్నవి ఆడుకుంటవి సాగులేని స్నేహమే తోడు ఉంటది నీ ఊపిరి నీ సొంతమా మాకు చెప్పకుండా వదలకురా నీ జీవితం నీ ఇష్టమా మాకు వాట ఉంది మరవకురా గాలికో వానకో కూలిపోనీయక కాపలా కాయగా మేము ఉన్నాముగా ఆ దేవుడే అడిగినా నిన్ను పంపం ఉంటిగా నువ్వు ఎంత పరిగెత్తినా మేం వస్తా బదలక
ఎన్నాళ్ళైనా యుద్ధం చేస్తా, నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే కడుపులో తన్నవని నవ్వింది తల్లిరా, కట్టెలా ఉన్నవని కల్లడిల్లే చూడరా. కదలిరా మిత్రమా అందుకో ఆసరా, బ్రతకరా ప్రతిక్షణం తోడు ఉన్నామురా. ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా.